నిన్న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు విజన్ 2047 ఒక డాక్యుమెంట్ తయారు చేయడానికి నేను ఒక సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత ఈ పాలసీ డాక్యుమెంట్ రిలీజు డిసెంబర్ 9 నాడు చేస్తామని చెప్పి ఫ్యూచర్ సిటీలో ఒక సమావేశం ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఒక రివ్యూ మీటింగు ఏర్పాటు చేసి కొన్ని విషయాలు పత్రికలో రావడం జరిగింది. రెండు ముఖ్యమైన విషయాలపైన ఈరోజు నేను మాట్లాడదలుచుకున్నాను. ఇది పొలిటికల్ క్రిటిసిజం కాదు, లేకపోతే ఈ ప్రెస్ మీటు కేవలము రాజకీయంగా సమస్యల పట్ల నిర్ణయాలు ఉన్నప్పుడు వాటిపైన మాట్లాడేదానికంటే కూడా నువ్వు విజన్ 2047 అంటే 1947 to 2047 100 సంవత్సరాల స్వతంత్ర భారతదేశం, మరి 100 సంవత్సరాల పండుగలు జరుపుకునే సందర్భం వరకు తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలి అనేటువంటి ఒక డాక్యుమెంట్ను ప్రిపేర్ చేసే సందర్భంలో మీరు తీసుకున్నటువంటి రెండు అనాలోచితమైన నిర్ణయాల పట్ల మేము విభేదిస్తున్నాం. ముఖ్యంగా ప్లానింగ్ డిపార్ట్మెంటు దీనికి ఒక చూస్తుంది. ఈ ప్లానింగ్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీన్ని సూపర్వైజ్ చేస్తుంది అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు. నేను ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్గా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న సందర్భంలో నేను ఒక 5 సంవత్సరాలు పనిచేయడం జరిగింది కాబట్టి నేను స్పందించాలనుకున్నాను, స్పందిస్తున్నాను. అయితే దీనికి ఒక అడ్వైజరీ ప్యానెల్ని వేయడం జరిగింది. అడ్వైజరీ ప్యానెల్లో చాలా గొప్ప మేధావుల్ని పేర్లు మరి పత్రికలు వచ్చినాయి. ముఖ్యంగా నోబెల్ ఎకనామిక్స్లో నోబెల్ లారెట్ అయినటువంటి అభిజిత్ బెనర్జీ గారు, ఐఏఎస్ ఆఫీసర్లు అరుణారాయ్ గారు, ఆర్బీఐ గవర్నరు సుబ్బారావు గారు, రఘురామ రాజన్ గారు, పద్మభూషణ్ అవార్డు కిరణ్ మజుముదర్ గారు, తర్వాత చాలా పేర్లు ఉన్నాయనుకోండి. దీంట్లో ఒక్క మోహన్ గురుస్వామి గారు, వారు మన సికింద్రాబాదు బిడ్డ, వారు తప్పితే ఒక్కరు కూడా తెలంగాణ బిడ్డ లేరు దీంట్లో. తర్వాత ఈ మేధావి వర్గం ఈ పేర్ల పట్ల నేను ఏమీ ఆక్షేపించడం లేదు, లేకపోతే నేను తప్పు పట్టడం లేదు. చాలా మంచి పేర్లు ఉన్నాయి, గొప్ప గొప్ప ఇలస్ట్రియస్ నేమ్స్ ఉన్నాయి. వారి వారి విభాగాల లోపల వారు చదువుకున్న దాంట్లోపట మంచి పేరు ప్రతిష్టలు వచ్చినటువంటి మేధావి వర్గం ఇది. కానీ వీళ్ళందరూ మాత్రం ఎక్కడ కూడా నేను ఒకసారి కూర్చున్నట్టయితే నేను చూడలేదు చరిత్రలో. ఎందుకంటే ఒకరు ప్రపంచంలో ఉన్నటువంటి పేర్లన్నీ దీంట్లో పెట్టారు. సరే, ఇవన్నీ కూడా వర్చువల్ మీటింగ్స్ జరుగుతాయి, మీటింగ్స్ జరగవు, ఓన్లీ వర్చువల్ మీటింగ్స్ జరుగుతాయి అని ఒకటి చెప్పడం జరిగింది. సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయని చెప్పినారు. తర్వాత ఎప్పుడైనా హైదరాబాద్ ఏతర నగరం లోపల మరి ఇన్ పర్సన్ అంటే అందరు హాజరయ్యేటువంటి మీటింగ్ జరుగుతాయని చెప్పి కూడా మరి పత్రికాముఖంగా ఈరోజు ఉదయం నుంచి చదవడం జరిగింది. తెలంగాణ బిడ్డలు ఎందుకు లేరు? పోనీ తెలుగు బిడ్డలు ఎందుకు లేరు? ఇంత ఎన్నిట్లలో తెలంగాణ బిడ్డలు సోనియా గాంధీ గారి నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్, సోనియా గాంధీ గారు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్ ఉండే చైర్మన్గా ఉండే, దాంట్లో 2 ఉన్నారు మన బిడ్డలు. సిహెచ్ హనుమంతరావు గారు ఉండే, తర్వాత జయప్రకాష్ నారాయణ గారు ఉండే. అంటే 7 మంది లోపల 2 తెలంగాణ బిడ్డలు ఉన్నారు ఆ రోజు సోనియా గాంధీ గారు అడ్వైజరీ కౌన్సిల్లో. మరి నువ్వు 30 మంది పేర్లలో ఒకడు కూడా అవపడతలేడు తెలంగాణవాడు. అచ్చా, తెలంగాణ మేధావి వర్గము ఎంత గొప్ప స్థాయిలో ఉన్నారు. నేను ఇంతకుముందు చెప్పినట్టు నేషనల్ అడ్వైజరీ కౌన్సిల్లో పనిచేసారు. ఇలా సిడిసి అనేది ప్రపంచం లోపల అమెరికా ప్రభుత్వానికి ఒక నేషనల్ హెల్త్ పాలసీ డిసైడ్ చేసేంట్లో మన హైదరాబాద్ బిడ్డ ఉన్నాడు, విజయ్ ఎల్దండి డాక్టర్. గొప్ప గొప్ప ఆర్థికవేత్తలు ఉన్నారు, హార్వర్డ్ యూనివర్సిటీలో ఉన్నారు, ఎంఐటీలో ఉన్నారు.
లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో ఉన్నారు. ప్రపంచం లోపట హైదరాబాద్ స్కూల్లో చదువుకున్న వాళ్ళు, హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళు, లేకపోతే తెలంగాణలో చదువుకున్న వాళ్ళు చాలామంది మేధావి వర్గం ఎకనామిక్స్లో ఉన్నారు. నిన్నటిదాకా బయోడైవర్సిటీ నేషనల్ చైర్మన్ తెలంగాణ బిడ్డ. నువ్వు చెట్లు అడవుల గురించి ఏమైనా చెప్పదలుచుకుంటే దేశానికి చైర్మన్గా ఉన్నటువంటి వాళ్ళు తెలంగాణ బిడ్డలు ఉన్నారు. రిజర్వ్ బ్యాంకులో పనిచేసే వాళ్ళు ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారికి తెలిసి చేసిండా, లేకపోతే ఏదైనా ఐఏఎస్ ఆఫీసర్లు రాసుకొని వస్తే సంతకం పెట్టిండా? ఇప్పుడు తప్పులు జరగకూడదు, జరిగితే సరిదిద్దుకోవాలి. కాబట్టే నేను ఈరోజు ఈ ప్రెస్ ద్వారా చెప్పదలుచుకున్నాను. అసలు తెలంగాణ అడ్వైజరీ కౌన్సిల్ అంటే తెలంగాణ సమస్యలపైన అవగాహన ఉన్న వాళ్ళు ఉండాలి. వీళ్ళందరికీ ప్రపంచ జ్ఞానం ఉన్నది, నేను లేదంటలేను. కానీ వాళ్ళు కూర్చున్నప్పుడు ఏది ఎక్కడున్నది, ఏ వాగు ఎక్కడున్నది, ఏ గనులు ఎక్కడున్నాయి, లేకపోతే ఏ నీటి సౌకర్యాలు ఎట్లున్నాయి, ఎక్కడ కరువు ప్రాంతం, ఎక్కడ చెట్లున్నాయి, లేకపోతే ఎక్కడ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గిరిజనులు ఏ ప్రాంతంలో ఉన్నారు, గిరిజనులు ఏతరులు ఏ ప్రాంతంలో ఉన్నారు, వ్యవసాయ భూములు ఎట్లున్నాయి, నల్లరేగడ్లు ఎక్కడున్నాయి, ఏవి ఎట్లున్నాయి, కొంత అవగాహన. అగ్రికల్చర్ సైంటిస్ట్, ఎంతో గొప్ప అగ్రికల్చర్ సైంటిస్ట్ తెలంగాణ బిడ్డలు, ఒక్కడి పేరు లేకపోయా. నేను ఇంతకుముందు చెప్పినానంటే కోవిడ్ టైంలో మన హైదరాబాద్ బిడ్డ ప్రపంచానికి సూచనలు ఇచ్చాడు. మనం కూడా ఆ టైంలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఆనాటి ఆరోగ్య శాఖ మంత్రి, నేను, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, మేము పోయి కలిసినాం కోవిడ్లో ఎట్లా నియంత్రించాలని తెలుసుకోవడానికి. అంటే ఇంత పెద్ద వ్యక్తులు మన దగ్గర అవైలబిలిటీ ఉన్న తర్వాత నేను వీళ్ళని తీయమనటలేను. వీళ్ళతో పాటు కొంతమందిని ఐడెంటిఫై చేయండి రేవంత్ రెడ్డి గారని చెప్పడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టిన. నెంబర్ 1, ఇంకా ఎక్కువ మాట్లాడితే బాగుండదు. నెంబర్ 2, మీ విజన్ డాక్యుమెంటు ఇంకా బయటికి రాలేదు. వచ్చిన తర్వాత పూర్తిగా మా పార్టీ నాయకత్వాన, మా అధ్యక్షులు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి నాయకత్వాన మేము కొంతమంది కూర్చొని దానిపైన పూర్తిగా స్టడీ చేసి రియాక్ట్ అవుతాం. ఇది ప్రిలిమినరీ రియాక్షన్. ఇవాళ పేపర్ చదివిన, తెలంగాణ టు బి డివైడెడ్ ఇంటూ 3 zones టు అచీవ్ విజన్ 2047. అరే 2047కి తెలంగాణను 3 ముక్కలు చేస్తాడు, జోన్స్ చేస్తాడట. ఏం చేస్తాడరా అని చూస్తే 1 కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ, CURE, క్యూర్ అంటే ఏంది? ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాదు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ అట, CURE అని అబ్రివేటెడ్ ఫామ్. నెక్స్ట్ పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, PURE, ప్యూర్. ఇదేంది? ఔటర్ రింగ్ రోడ్ నుంచి వెళ్ళి రీజనల్ రింగ్ రోడ్ మధ్య ఉన్నటువంటి భాగం పెరీ అర్బన్ రీజన్ ఎకానమీ, PURE, ప్యూర్. ఇంకా నెక్స్ట్ ఏంది? రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, రేర్, RARE. ఇంకా రేర్ ఇంగ్లీష్ మీనింగ్ తెలుసు కదా, అంటే దొరకదు. నీ పేర్లు అబ్రివేటెడ్ ఫామ్లో తప్పులున్నాయి. కోర్ అర్బన్ రీజన్ ఎకానమీ మొత్తం ఇక్కడే ఉంటుంది. ప్యూర్ సూప్కు మంచిగా ఉంటుంది కొంత. తర్వాత రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ, రేర్ అంటే ఏంది? ఇంకా మొత్తం రూరల్ తెలంగాణ అంటాడు. చాలా తప్పు. అంటే హైదరాబాదు చుట్టుపక్కల తప్పితే మిగతాదంతా రూరల్ తెలంగాణ. ఏది? రూరల్ అగ్రికల్చర్ రీజన్ ఎకానమీ. అంటే ఇలా వరంగల్ రూరల్, కరీంనగర్ రూరల్, నిజామాబాద్ రూరల్, ఆదిలాబాద్ రూరల్, ఖమ్మం రూరల్, నల్గొండ రూరల్, మహబూబ్ నగర్ రూరల్. అంటే పాత తెలంగాణలో ఉన్నటువంటి 10 జిల్లాల లోపల ఒక హైదరాబాద్ తప్పితే మిగతా అన్ని రూరల్ తెలంగాణ అంటాడు. నేను దీనికి సీరియస్గా అపోజ్ చేస్తున్నా. వరంగల్ ఈజ్ నాట్ ఏ రూరల్ తెలంగాణ. వరంగల్ సిటీ అది, అండ్ వరంగల్ పొటెన్షియాలిటీ ఉన్నది. ఏది? భూపాలపల్లి ఉన్నది, ఒక పెద్ద ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్ వచ్చింది. కరీంనగర్ ఉన్నది. కరీంనగర్ ఈజ్ అ సిటీ, స్మార్ట్ సిటీ. ఇలా రామగుండం, మంచిర్యాల, గోదావరి ఖని,
ఇలా ఖమ్మం ఉంది, కొత్తగూడెం, పాల్వంచ, ఇల్లందు, ఖమ్మం, ఇలా నల్లగొండ, మిర్యాలగూడ, రైస్ మిల్సు, తర్వాత మహబూబ్ నగర్ కొత్తగా పెరుగుతున్నటువంటి రీజియను, ఇండస్ట్రియల్ కారిడార్ అయిపోయింది మహబూబ్ నగర్ జిల్లా మొత్తం. వీటన్నిటిని నువ్వు ఒక ముద్ర వేయడం తప్పు. ముద్ర వేసామంటే రూరల్ తెలంగాణ అంటే ఒక ముద్ర వేయడం తప్పు. నువ్వు దీన్ని నీ కాన్షియస్గా ఎట్లా డెవలప్ చేయాలి అనే దాంట్లో పట్ల ఉండాలి తప్ప, కానీ నీ నామకరణం చాలా ఫాల్తూ ఉన్నది, వాటి పేర్లు పెట్టడం చాలా ఫాల్తూ అని చెప్తాను. ఐఎమ్ యూజింగ్ దిస్ వర్డ్ ఇంటెన్షనల్లీ. చాలా తప్పు. ఎలా ఇవన్నీ సిటీస్ గ్రోత్ కారిడార్స్గా పెరగాలి. వరంగలు, కరీంనగరు, నిజామాబాదు, ఆదిలాబాదు, నల్గొండ, మహబూబ్ నగరు, ఇవన్నీ అర్బన్ ఏరియాస్గా పెరగాలి. పెరుగుతూనే ఆడ చుట్టుపక్కల వాళ్ళు ఉంటుంది. నేను ఈ మధ్య 2 months బ్యాక్ చైనా విజిట్ చేసినాను మా ఫ్రెండ్స్ కొంతమంది వాళ్ళతోని. కొంచెం స్టడీ టూర్ చూసినాం. పల్లెటూరులో పోయి మరి ఈ 2 ఎకరాల లోపల మీరు ఇంత వ్యవసాయంతో మీరు ఎట్లా ఈ పంటకు మీరు ఎట్లా బతుకుతారు మీ కుటుంబాలంటే, ఇంకొక పక్కకు ఉన్నటువంటి టౌన్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి, మా పిల్లలు అక్కడ పనిచేస్తూ వస్తారు, సాయంకాలం వస్తారు అని చెప్పారు. నీకు మొత్తము ఒక దగ్గర ఎట్లా కాన్సన్ట్రేట్ అవుతుంది? రేపు ఎట్లా నీ విజనే ఇదే నీ విజన్ అయితే 47 కాదు, 47లో అల్లకొల్లలో ఉంటుంది తెలంగాణ. నువ్వు గిట్లా డెవలప్ చేస్తే నువ్వు అప్పటి వరకు ఉండవు అని నాకు తెలుసు. కేవలం 3 సంవత్సరాలే కాబట్టి దిస్ ఈజ్ అట్టర్ అన్సైంటిఫిక్ ప్లానింగ్. ఇది ఈ 3 కోర్ అర్బన్, అసలు కోర్ అర్బన్ రీజన్ ఎకానమీకి నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తా. ఇలా వరంగల్, నల్గొండ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలన్నీ మూతబడి హైదరాబాద్కు తరలిస్తున్నారు 10 ఏళ్ళ కాంచెలు. ఎందుకంటే ఒక కాన్సన్ట్రేషన్ ఆ విధంగా జరగద్దు. మేము చాలా ట్రై చేస్తున్నాం. ఇంజనీరింగ్ కాలేజెస్ మూతపడుతున్నాయి. పిల్లలు అంటే నువ్వు ఒక ఫీలింగ్ వచ్చేసింది ఇప్పటికే, ఎవ్రీథింగ్ హైదరాబాద్ సెంట్రిక్ అని. మంచిదే, హైదరాబాద్ నువ్వు డెవలప్ చేసింది కాదు, నేను డెవలప్ చేసింది కాదు. మద్రాసులో కరెంటు లేనప్పుడు, మద్రాసులో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేనప్పుడు హైదరాబాద్లో ఉన్నది నిజాం గవర్నమెంట్లో కరెంట్ ఉన్నది, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది. హైదరాబాద్ ఈజ్ ఏ గ్రోయింగ్ సిటీ. అది చంద్రబాబు నాయుడు అంటాడు నేనే డెవలప్ చేశాను అనేది. ఎవరు డెవలప్ చేయలేదు. హైదరాబాద్కి ఆ పొటెన్షియల్ అనేది డెవలప్ అవుతున్నది, అది ఇంకా డెవలప్ అవుతుంది. కానీ నువ్వు ఆ పేరుతోని రూరల్ తెలంగాణ చెప్పి మిగతా సిటీస్ని డెవలప్ చేయకుండా ఉండేటువంటి ఆలోచనను తీవ్రంగా తప్పుపడుతున్నాం మేము. కాబట్టి నీ ప్లానింగు, నీ విజన్ డాక్యుమెంటు కరెక్ట్గా లేదు. కాబట్టి 9వ తారీఖు నాడు రిలీజ్ చేసే ముందు దీన్ని సరిదిద్దుకోమని చెప్పి ఇలా ప్రెస్ మీటు. ఒకటి నీ అడ్వైజరీ కౌన్సిల్ లోపల తెలంగాణ వాళ్ళని కొంచెం గొప్ప గొప్ప మేధావి వర్గంలో తెలంగాణలో గొప్ప ఎడ్యుకేషనిస్టులు ఉన్నారు, బాగా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు, చాలా యూనివర్సిటీస్ లోపల వైస్ ఛాన్సలర్ చేసిన వాళ్ళు ఉన్నారు, యూజీసీ చైర్మన్గా చేసాడు మొన్నదానికి ఒక ఆయనే. చాలా మంచి మంచి మేధావి వర్గం ఉన్నది తెలంగాణ బిడ్డలు. మొత్తం ఒక మోహన్ గురుస్వామి తప్పితే ఒక్కళ్ళు కూడా తెలంగాణలో లేరు. నువ్వు వీళ్ళతో ఏమీ అడ్వైజరీ తీసుకుంటావు? కాబట్టి ఈ అడ్వైజరీ ప్యానెల్లో తెలంగాణ బిడ్డల్ని, మేధావులు, డాక్టర్లు, ఇంజనీర్లు, ఎడ్యుకేషనిస్టులు, ఇంజనీర్సు, తర్వాత సైంటిస్టులు ఎంతోమంది ఉన్నారు. ఇలా ఫార్మా ఇండస్ట్రీ సైంటిస్టులు మనోళ్ళు పేర్లు చెప్తారే, నాకు అందరి పేర్లు తెలుసు. ఇప్పుడు ఉంటే కానీ పేర్లు చెప్పడం కరెక్ట్ కాదు కదా, నేను పైరవి చేసినట్టు అవుతుంది, లేకపోతే ఏదో సూచన చేసినట్టు అవుతుంది. ఇలా చైనా ఫార్మసీ కంపెనీలో బట్ట మా వరంగల్ బిడ్డలు ఆడ ఇలా 20 ఏళ్ళకెళ్ళి పనిచేస్తారు. పెద్ద పెద్ద ఫార్మసీ కంపెనీలో కూడా పెద్ద సైంటిస్టులు ఉన్నారు. అమెరికాలో ఉన్నారు, కెనడాలో ఉన్నారు. ఎంతమంది ఉన్నారంటే తెలంగాణ బిడ్డలు. నువ్వు అడిగితే కదా వాళ్ళు వచ్చేదా రాదనేది. మనం రోజు చూసేటువంటి గొప్ప గొప్ప మేధావి వర్గాల పేర్లు పెట్టి ఒక మోసపూరితమైనటువంటి ఒక ఆలోచనగా ఇది అవపడుతుంది. కాబట్టి ఈ కోర్ అర్బన్, పెరి అర్బన్, రూరల్ అనేదాన్ని సరిదిద్దాలే. ఈ విధంగా ప్లాన్ చేయొద్దు తెలంగాణని. తెలంగాణ యాజ్ ఎ స్టేట్ ఇట్ సెల్ఫ్ అర్బన్ సిటీస్ ఉన్నాయి. కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు ఎంత గొప్ప పని చేశారండి. ఇన్ని మున్సిపాలిటీస్లు డెవలప్ చేసినాం. ఎందుకు డెవలప్ చేసినాం?
ఇట్ షుడ్ అర్బనైజ్డ్ కావాలి. ఇన్ని మున్సిపాలిటీస్ని ఎందుకు డెవలప్ చేసిండు కేసీఆర్ గారు సూచన మేరకు కేటీ రామారావు యాజ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా? చిన్న చిన్న టౌన్స్ ఇవాల్వ్ కావాలి. అవన్నీ ఏమేం చేశాడు? నువ్వు చంపదలుచుకున్నావు ఇప్పుడు. అట్లా ఉండొద్దు మిస్టర్ రేవంత్ రెడ్డి. నువ్వు పాలసీ డాక్యుమెంట్ అన్నావు కాబట్టే నేను ఇది మాట్లాడుతున్నాను. ఈ అర్బను పెరి అర్బను ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. ఇది మార్చుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ.